అందరికి నమస్కారం అండి. ఆహ్, ఇక మార్కెట్ అనాలిసిస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, మార్కెట్ ముందుగా వస్తాయి. ఒకసారి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ ఒకసారి చూద్దాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎక్కడుందో. ఓకే. డైలీ సపోర్ట్ అనేది 54,000 దగ్గర ఉంది. సో, మార్కెట్ ఒక బేరిష్‌నెస్ అని చూపిస్తుంది. సో, రేపు మార్కెట్ డౌన్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఇది ఆల్రెడీ ఈ లెవెల్‌ని స్వింగ్‌ని క్రాస్ చేసింది. సో, మార్కెట్ కొంచెం ఛాన్స్ ఉంది ఈ లెవెల్ వరకు. అంటే 55,500 వరకు. అది గాని క్రాస్ అయితే 54,000 ఈస్ ద మేజర్ సపోర్ట్ అండి. ఇక్కడ నుంచి మార్కెట్ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, కేర్‌ఫుల్‌గా ఉండండి. మార్కెట్ డౌన్‌కి వచ్చే ఛాన్స్ ఉంది. కొంచెం మార్కెట్‌లో అలర్ట్ ఉంది. అండ్ ఇక ఇంట్రాడే విషయం చూద్దాం. ఓకే. ఒకసారి 1 అవర్‌లో చూద్దాం. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏమన్నా ఫార్మ్ చేసిందా అని. సో, ఇది ఆల్రెడీ సపోర్ట్‌ని టెస్ట్ చేసింది. సో, ఇది ఆల్రెడీ ఇక్కడ కన్సాలిడేట్ అయింది. సో, రేపు బ్రేక్ చేయొచ్చు. సో, ఒకవేళ బ్రేక్ చేస్తే 56,100 లెవెల్ అంటే ఈ లెవెల్ అనేది కొంచెం సపోర్ట్‌కి ఎట్టే ఛాన్స్ ఉంది. ఇది గాని బ్రేక్ అయితే 55,800 పైన 900 ఈ జోన్ అనేది ఒక సపోర్ట్ జోన్‌గా వర్క్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో, మధ్యలో ఈ లెవెల్ నుంచి కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. రేపు గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ లెవెల్‌కి వచ్చి కొంచెం బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇది స్వింగ్. సో, స్కాల్పింగ్ ఇంట్రాడే చేసేవాళ్ళకైతే 5 మినిట్స్ ఆర్ 15 మినిట్స్ వెళ్ళిపోవచ్చు. సో, చూద్దాం 15 మినిట్స్ ఏమైనా సపోర్ట్ ఏమైనా ఫార్మ్ చేసి ఉందేమో. ఆల్రెడీ ఇది టెస్ట్ చేసింది. సో, చాలా సార్లు ఇది ఫస్ట్, సెకండ్, థర్డ్, ఓకే. ఇది ఆల్రెడీ వీక్ అయిపోయింది. సో, 56,600 నుండి బ్రేక్ చేసి 56,100 ఈ 150 56,050 వరకు వచ్చే ఛాన్స్ ఉంది మార్కెట్‌కి. సో, దీనికి జూమ్ చేయరా? 56,100 ఈ లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, అబ్జర్వ్ దిస్ లెవెల్. అండ్ ఇక నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీ విషయానికి వస్తే ఇంట్రాడే వాళ్ళకైతే సో, ఇదే లెవెల్ కనిపిస్తుంది కదా! రెసిస్టెన్స్‌లో 25,175 అండ్ సపోర్ట్‌లో 25,050 ఈ జోన్‌లో ఉంది. ప్లస్ ఇది ఒక జోను. సో, మార్కెట్ ఇక్కడ నుంచి కొంచెం బౌన్స్ అవ్వచ్చు. బట్ ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ లెవెల్ 24,975 ఈ లెవెల్ అనేది కొంచెం సపోర్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో, ఇది ఇంట్రాడే స్కాల్పింగ్ చేసేవాడికైతే ఒకసారి స్వింగ్ వరకు చూద్దాం. అసలు మెయిన్ సపోర్ట్ ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేద్దామండి. సో, మెయిన్ సపోర్ట్ అనేది ఏమి లేదు. ఒకవేళ బౌన్స్ అయినా ఇదే లెవెల్ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇదే లెవెల్ నుంచి బౌన్స్ అవ్వలేదు మార్కెట్‌లో. బట్ ఇది ఈ లెవెల్ అంటే 24,800 అనేది ఒకసారి టెస్ట్ చేస్తాను అనుకుని వస్తుందేమో. సో, ఇది ఆల్రెడీ బేరిష్ అయిపోయింది. ఇది ఆల్రెడీ ఫాల్ అయిపోయింది. సో, ఇక్కడ నిఫ్టీలో అయితే ఫాల్ అయ్యే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీలో అయితే హైగా ఉంది. సో, బ్యాంక్ నిఫ్టీలో కొంచెం అలర్ట్‌గా ఉండాలి. సరే. ఇది ఒకసారి చూడండి. ఇది ఆల్రెడీ సపోర్ట్ తీసుకొని పైకెళ్తుంది. సో, రేపు ఇది ఆల్రెడీ బుల్లిష్‌గానే ఉంది. బేరిష్‌నెస్ అనేది అయిపోయింది దీంట్లో. సో, బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం బేరిష్ ఉంది. నిఫ్టీ అయితే కొంచెం బుల్లిష్‌గానే కనిపిస్తుంది. బేరిష్‌నెస్ ఉంది. బట్ అంతా అయిపోయినట్టుంది. కొంచెం రీట్రేస్ అయ్యి మళ్ళీ డౌన్ ఛాన్స్ ఉంది. రీట్రేస్ అయినా ఇది ఆల్రెడీ చాలా లాంగ్‌లో ఉంది. సో, మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇది ఆల్రెడీ ట్రై చేస్తుంది. ఒకవేళ ఇది క్రాస్ అయితే 25,000
ఏ 24,950, 21,800 ఉంది విలువిసి. సో ఆల్రెడీ ఓవర్ షోల్డర్ లెవెల్లో ఉంది. సో మార్కెట్ అనేది కొంచెం పాజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నిఫ్టీలో అయితే బుల్లిష్గా ఉండే ఛాన్స్ ఉంది రేపు. బ్యాంక్ నిఫ్టీస్లో అయితే బేరిస్కి ఛాన్స్ ఉంది. ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్.